शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. మా ఆది అష్టాలజని చూస్తుంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోనూ, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోనూ ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం తెలుసు. అలాగే నృత్యము ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే రవి బుధ కుజులు ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు నవంబర్లో బాగానే ఉంటుంది. అసలు ఏముంది ముందర రాహు ఏమి ఇస్తాడు, శని ఏమి ఇస్తాడు, గురు బలం ఏముంది, కేతు బలం ఏముంది. ఏమైనా సరే అండి, ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది. అర్ధాష్టమ శని మారిపోయాడు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. అర్ధాష్టమ రాహు ఉన్నాడు అక్కడ. రాహు వలన శని ఇచ్చే దోషాలు 2వ సంవత్సరం ఏమడక ఆయన. కాబట్టి అర్ధాష్టమ శని వెళ్ళిపోయాడు కాబట్టి హాయిగా ప్రశాంతంగా మీరు ఉంటారు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుంచి కూడా ఆయన బాగున్నాడు. మీ సంవత్సరం మీ రాశి వాళ్ళకి గురుబలం బాగుండడం వలన, గురుడు బాగా మారడం వలన మే నుంచే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతుండోయ్. గురు అంటే ధనబలం బాగా పెరుగుతుంది. అలాగే విద్యాబలం బాగుంటుంది. మీకు అన్ని రకాల అంగబలం బాగుంటుంది. అలాగే గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఫుడ్లో లోటే ఉండదు. నాకు వద్దురా బాబోయ్ అని అక్కడ మేము తినిపిస్తారు మీ చేత. మీరు అడవుల్లో ఎక్కడ ఉండండి, అదే అసలు అన్నం దొరకని ప్లేస్లో ఉండండి, అక్కడ మీకు అన్నం వస్తుంది, అంటే ఫుడ్ వస్తుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టేవాళ్ళు. అన్నం అంటే అన్నమే కాదండి, ఫుడ్ ఏదైనా సరే కడుపు నిండుతుంది మీకు, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే గాయకులు ఉన్నారు సరే, ఆ గాయకులకి చాలా చాలా మంచి రోజులు ఉండవు. సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన రోజులని ఖచ్చితంగా చెప్పగలను నేను. అంతేకాకుండా మీకు విద్యలో బాగా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన విద్యలో బాగా రణిస్తారు. ముఖవర్చస్సు పెరుగుతుంది. ఇంతకుముందు కంటే బాగా పెరుగుతుంది. మీకు మాట నిరపతనం బాగా మాట్లాడుతూ ఉంటారు. సంగీతం బాగా పాడుతూ ఉంటారు. యాంకరింగ్గా విజృంభిస్తారు. పాటలు పాడడం వలన, యాంకరింగ్ గుర్తు వలన మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయం జరుగుతుంది. అవకాశాలు ఉన్నాయి. గురుబలం ఉంది కదండి, మీరు గురుబలం ఉంటుంది. సరే, అది పక్క పెడదాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు వాహన యోగం కొనుక్కుంటారండి. మీ భాతృలు అంటే మీ సోదరమణులకి చాలా బాగుంటుంది. వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉంటారు. అలాగే మీ ఆలోచన ధోరణిని సక్రమైన మార్గంలో పెట్టి మీరు సక్సెస్ అవుతారు. 4th భావంలో రాహు భయమా? ఏం లేదండి. 4th భావంలో రాహు కష్టాలతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన చేస్తుంటాడు. కష్టాలు ఏమి ఉండవు అనుకోండి. రాహు 4th భావంలో ఉండడం వల్ల పంటలు సకాలంలో పండుతాయి. ఎందుకు పండుతాయి? రాహు 4th భావంలో పంటలు ఇస్తాడు. ఎందుకంటే గురు ప్రభావం 4th భావానికి ఉంది.
చదువులో బాగా రాణిస్తారు. అంటే చదువు అంటే విద్యలో. అలాగే మేము తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఇంత ముందులా కాదు. మెడిసిన్స్ తక్కువ వాడవలసొస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్కడికన్నా సుఖపడే తత్వం ఉంటుంది. విదేశాలకు వెళ్తారు. చదువులో రాణిస్తారు. ఇందాక వ్యవసాయదారులు అన్నారు చూసారా, పంటలో విజయం సాధిస్తారు. ధనం సంపాదిస్తారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవడం వలన పంటలు పండుతాయి. పంటలు పండడం వలన వ్యవసాయదారులకి వాళ్ళ ఫేస్‌లో ఆనందం ఉంటుంది. ధనం సక్రమంగా వస్తుందన్న సందేహం ఏమీ లేదు. పంచమ స్థానంలో శని. పంచమ స్థానంలో శని ఉన్నాడంటే ఏం చేస్తాడంటే పుత్రికా సంతాన యోగం కలిగిస్తాడు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్స్ స్లో అయిపోతూ ఉంటాయండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా స్లోగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్‌లో కూడా మీకు లాసులు రావడానికి అవకాశాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే శని ప్రభావం వలన. కానీ నీటి గండం కూడా ఉండడానికి అవకాశాలు మీ సంతానానికి మీకు కూడా ఉన్నాయి. కొద్దిగా నీటి దగ్గరికి వెళ్ళకండి. సముద్రం కానీ లేకపోతే నదీ ప్రవాహానికి ఎదురెళ్ళడం అవన్నీ చేయకండి. సప్తమ భావాన్ని చూసినా సరే వివాహ శుభకార్యాలు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగున్నా మీకు దగ్గరకు వచ్చే సంబంధాలు లేట్ అయిపోతూ ఉంటాయండి. ఆలస్యం అవుతుంటాయి. సంబంధాలు లేట్ అయిపోవడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో మీకు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము, అంటే మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది. సరే అంటే అష్టమ స్థానంలో గురుడు మంచివాడా? ఎందుకంటే మంచివాడు కాదు. మీకు సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు. కానీ అష్టమ స్థానానికి వెళ్ళిపోతే వివాహాల శుభకార్యాలు చేస్తాడుండోయి. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు మీకు ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే విపరీతంగా ఉంటాయా? అంటే అష్టమ స్థానంలో గురుడు ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప మీరేమీ అంతగా ఆలోచించాల్సిన విషయం ఏం లేదండి. భాగ్యస్థానంలోకి గురుడు వస్తున్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే ఆయన 18వ తారీఖు కర్కాటక రాశిలో 18వ తారీఖు అక్టోబర్ నుంచి ఉంటాడు. ఎగ్జాల్టేషన్‌లో పరమోచ్చలోకి వస్తాడండి. అలాగే రిట్రోగేషన్‌లో కూడా ఉంటాడు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మీకు గురుడు ప్రభావం భాగ్యస్థానానికి బాగుంది. భాగ్యస్థానం బాగుందంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఎవరయ్యా అంటే కర్కాటక రాశిలో గురుడు ఉన్నాడంటే ఎంబీబీఎస్ డాక్టర్స్. ఎంఎస్ కోసం వెళ్తారు. అలాగే ఎంఎస్ కోసం విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లా విద్యార్థులు ఉంటారు సరే, వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, అలాగే ఇంకా చెప్పాలంటే మీకు అక్కడ గ్రీన్ కార్డ్ రావడము, ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గ్రీన్ కార్డ్ రావడము, పర్మనెంట్ రెసిడెన్సీ రావడం కూడా జరుగుతుండోయి. వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. మీరు చేసిన వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటుంది. అది కూడా అక్టోబర్ నుంచి చాలా బాగుంటుందని, వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్ర చేస్తారు మీరు. అంటే నదుల మీద ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. సముద్రాల్లోనూ నదుల్లోనూ మీరు స్నానాలు చేస్తారు. గంగా నది స్నానం చేయడానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ దర్శనం, శివాభిషేకాలు, శివుడి యొక్క దర్శనం, కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడం ఎంత అదృష్టం ఉండే కింద జనంలో మనం పుణ్యం చేసుకుంటేనే కాశీలో అడుగు పెడతాం. సరే, కాశీలో పుణ్యక్షేత్ర దర్శనాలు, మీ బిజినెస్లు, ఫుడ్ బిజినెస్, మిల్క్ బిజినెస్ ఉండేవి. జలతత్వ రాశిలో ఉన్నాడు కదా, మిల్క్ బిజినెస్ బాగుండము, అలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం, ఇవన్నీ మీరంతా అద్భుతంగా బాగుంది కదా. వాటిలోనూ వస్త్ర వ్యాపారులకి, అలాగే చదువు చెప్తుంటారు సార్ వాళ్ళకి, చదువు చెప్పడం అంటే టీచింగ్, అలాగే విద్యా సంస్థలు వాళ్ళకి, అలాగే గురు ప్రభావం ఉందంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా మాట్లాడండి. చాలా చాలా అద్భుతంగా ఉంది అనడంలో ఏమాత్రం సందేహం ఉందా? ఏమాత్రం నాకైతే లేదు. నాకైతే సందేహం లేదు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గురుడు ఉన్నాడు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. మీరు రాసే పాటలకు కానీ, కథలకు కానీ మంచి వాల్యూ, ప్రజాదరణ, ధనము సంపాదిస్తారు. కేతు దశమంలో ఉన్నాడు, కుజ సమానుడు, అద్భుతం కదండి. కేతు దశమంలో ఉన్నాడంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మే 18 నుంచి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్లో పనిచేసే వాళ్ళకి, కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్కి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, విమాన సంస్థల్లో ఉన్న వాళ్ళకి కేతు ప్రభావం వలన ఉద్యోగ భద్రత ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వస్తాయి కూడా. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వీరికి అభివృద్ధికరంగా ఉంటుందండి. పదవులు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా శని ప్రభావం వలన అప్పుడప్పుడు మీకు రాజకీయాల్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కేతువు దశమంలో ఉన్న కేతువుకి
మీకు మంచి అంటే సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో ఉండడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఉద్యోగ భద్రత ఉంది. కొత్తగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగంలో బాగా రాణిస్తారు మీరు. ఉద్యోగం కొడతారు. జాబ్ వస్తుంది. జాబ్‌లో ఉంటారు. కనీసం ప్రైవేటు రంగంలో కూడానండి, గవర్నమెంటే కాదండి, ప్రైవేట్ రంగంలో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఏమైనా మీ ఈ సంవత్సరం మొత్తం కూడా ధనం ఖర్చు చేస్తుంటారు మీరు ఎక్కువగా. లాభస్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి బిజినెస్‌ల్లో కొద్దిగా లాభాలు తక్కువ రావడానికి అవకాశం ఉంది. తక్కువగా వస్తాయి. ఎందుకని మీ వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పైగా కోల్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఆ లాభాలు బిజినెస్ సంబంధించిన కోల్ బిజినెస్ చేసిన అటువంటివి అంటే సపోజ్ ఐరన్, స్టీల్ ఎటువంటి వాటిలో ఉన్నా కొద్దిగా బిజినెస్‌లో లాభాలు రావడానికి తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి. ఈశ్వరుడిని పూజించడం వలన, మేధా దక్షిణామూర్తి పూజించడం వలన జ్ఞాన సంపదను పొంది బిజినెస్‌లో బాగా డెవలప్ అయ్యి మ బ అనుకున్న సంబంధాలు కుదిరి విదేశాలు వెళ్ళడము, అలాగే మీ చేస్తున్న వ్యాపారాలు చేసి విదేశాలు వెళ్ళడము అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, వ్యాపారాల్లోనూ, అలాగే మీ భార్యాభర్తల విషయంలోనూ అనురాగంగా ఉండాలని, మీకు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.